ఈ ఫోటో చూడండి. ఈ ఇద్దరు వృద్ధ దంపతులు ఓ బ్రిడ్జ్ కింద తలదాచుకున్నారు. ఎందుకో తెలిస్తే ఖచ్చితంగా మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మహబూబ్ నగర్ కు చెందిన ఈ వృద్ధ దంపతుల పేర్లు వెంకటయ్య, నరసమ్మ. వీళ్ళకి 5గురు సంతానం. చిన్ననాటి నుండి అనేక కష్టాలు పడి 5గురు పిల్లల్ని పెంచిన ఈ వృద్ధ దంపతులు ఇప్పుడు బ్రిడ్జ్ కింద అనాథలుగా జీవిస్తున్నారు. వీరికి 4 కుమార్తెలు, 1 కుమారుడు. అయినప్పటికీ వృద్ధాప్యంలో ఈ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. దాంతో చుట్టుపక్కల వాళ్ళు ఆ వృద్ధ దంపతులని పదే పదే తమ బిడ్డలు ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని అడుగుతుండటంతో తాము కన్న బిడ్డలను నలుగురిలో బదనం చేయడం ఇష్టం లేక ఇలా ఇంటి నుండి వచ్చేశారు. దాంతో తలదాచుకునే స్థలం లేక ఇలా గగన్ పహాడ్ బ్రిడ్జ్ కింద ఉంటున్నారు. పని చేసి బ్రతికి శారీరక స్తోమత లేదు. ఎవరో ఒకరు తిండి పెడితే తప్ప కడుపు నింపుకోలేని వాళ్ళని ఎవరు పట్టించుకోకపోయినా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారు మరియు హోంగార్డులు చిరంజీవి, శివకుమార్లు ఈ దంపతులను చూశారు. వారిని అలా చూసేసరికి ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో ఆ వృద్ధ దంపతుల దగ్గరికి